తీరాన్ని తాకిన ఋతుపవనాలు, ఆలస్యంగా ఋతుపవనాలు, ఇలాంటి వార్తలు చూస్తుంటాం. ఋతుపవనాలు త్వరగా వచ్చాయంటే వర్షాలు పడతాయి, అవి ఆలస్యంగా వస్తే వర్షాలు కూడా ఆలస్యం అవుతాయని కొంతమందికి తెలుసు. కానీ అసలు ఈ ఋతుపవనాలు అంటే ఏంటి, వాటికి వర్షాలకు సంబంధం ఏంటి అనేది చాలా మందికి తెలీదు. ఋతుపవనాలనే పదం అరబ్బీ పదం మౌసిం నుండి వచ్చింది. మౌసిం అంటే ఋతువు అని అర్థం. ఋతుపవనాలు అంటే ఒక నిర్దిష్ట ఋతువులో గాలి దిశ మారడం వల్ల వచ్చే వర్షాలు. ఈ గాలులు సముద్రం నుండి భూమి వైపు తేమను తీసుకువస్తాయి, అది వర్షంగా కురుస్తుంది. సో ఋతుపవనాలనేవి వర్షాలను తెచ్చే గాలులు. మరి ఈ ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయి? వేసవిలో భారత భూభాగం సూర్యుడి వేడికి త్వరగా వేడెక్కుతుంది. దీనివల్ల భూమి మీద గాలి కూడా వేడెక్కి తేలికై పైకి వెడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఒక రకమైన ఖాళీ స్థలం ఏర్పడుతుంది. దాన్నే లో ప్రెషర్ ఏరియా అని అంటారు. మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతం వంటి సముద్రాల మీద గాలి చల్లగా తేమతో నిండి ఉంటుంది. ఈ తేమతో కూడిన గాలి భూమి మీద ఏర్పడిన లో ప్రెషర్ ఏరియా వైపు అట్రాక్ట్ అవుతుంది. ఈ గాలులే ఋతుపవనాలు. ఈ గాలులు సముద్రం నుండి భూమి వైపు రాగానే అవి తమతో తీసుకొచ్చిన తేమను మేఘాలుగా మార్చి వర్షంగా కురిపిస్తాయి. ఈ ప్రక్రియలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు వంటి పర్వతాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ పర్వతాలు గాలులను అడ్డుకుని మేఘాలను పైకి లేపుతాయి. దీనివల్ల వర్షం కురుస్తుంది. భారతదేశంలో మనకు 2 రకాల ఋతుపవనాలు ఉన్నాయి. మొదటిది నైరుతి ఋతుపవనాలు. ఇవి జూన్ నుండి సెప్టెంబర్ వరకు వస్తాయి. ఇవి వేసవి తర్వాత వచ్చే వర్షాలు. దీన్నే మనం సాధారణంగా మాన్సూన్ అంటాం. రెండోది ఈశాన్య ఋతుపవనాలు. ఇవి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వస్తాయి. ఇవి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిపిస్తాయి. ఈ రెండిటిలో నైరుతి ఋతుపవనాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఇవి భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వర్షాలు తెస్తాయి. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరంలో సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఋతుపవనాలు సాధారణంగా జూన్ 1వ వారంలో లేదా 2వ వారంలో ప్రవేశిస్తాయి. ఒక రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించినప్పుడు ఆ ప్రాంతంలో వాతావరణం చల్లబడుతుంది, వ్యవసాయం మొదలవుతుంది, నీటి సరఫరా మెరుగవుతుంది. ఋతుపవనాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా వ్యవసాయానికి ఒక జీవనాడి. మన దేశంలో సుమారు 60% వ్యవసాయం వర్షాధారితం. వరి, చెరకు, పత్తి వంటి పంటలు ఋతుపవనాల మీద ఆధారపడతాయి. అంతేకాదు ఋతుపవనాలు జలాశయాలను నింపుతాయి. ఇది తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. కానీ ఋతుపవనాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు అతి వర్షాల వల్ల వరదలు, మరికొన్నిసార్లు తక్కువ వర్షాల వల్ల కరువు వస్తుంది. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్. మానవ కార్యకలాపాల వల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగి ఇలా జరుగుతుంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించాలని చెబుతుంటారు.